హాయ్ అండి. ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న టాపిక్ టెట్ నవంబర్లో అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం? మనం ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? 130+ మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి ఎలా చేయాలి? మన టైం టేబుల్ ప్లానింగ్ ఎలా ఉంటే బాగుంటుంది? ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. టెట్ నవంబరు అని వార్తలో వస్తుంది కదండి, బాగా టాపిక్ ట్రెండ్ అయిపోయింది. ఈ టాపిక్ నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అని. ఇప్పుడు నవంబర్లోనే అని చెప్పను కానీ నేనైతే నవంబర్ ఆర్ డిసెంబర్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎవ్రీ ఇయర్ 2 నోటిఫికేషన్స్ అన్నారు. ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి అయిపోయింది. ఇంకో నోటిఫికేషన్ కంపల్సరీగా ఈ ఇయర్ ఎండింగ్కి ఇస్తారు కదా, నవంబర్ ఆర్ డిసెంబర్ ఖచ్చితంగా ఇస్తారు. సో మనం దానికోసం ప్రిపేర్ అవ్వాలి. ఇంకేంటి, సెప్టెంబర్ కూడా వచ్చేసింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 months టైం ఉంది. ఒకవేళ ఇన్ కేస్ నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చిన అప్లికేషన్ టైం అది ఇది అంతా కలిపి మనకు ఒక 3.5 months టైం ఉంది. సో మనం దానికోసం రెడీగా ఉండాలి. ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చినాయో, ఇప్పుడు కొంతమంది ఈ యొక్క డిఎస్సిని టెట్ మార్క్స్ తక్కువ ఉండి కూడా జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. డిఎస్సిలో మంచి మార్క్స్ వచ్చినప్పటికీ మనకి టెట్ వెయిటేజీ లేకపోవడం వల్ల మిస్ అయిన వాళ్ళు అంటారు. సో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట టెట్లో స్కోర్ చేసుకోవడానికి. సో ఈ 3.5 monthsలో ఒక మంచి టైం టేబుల్ వేసుకొని దాని ప్రకారం వెళ్తే ఈజీగా మనం మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో అదనమాట టెట్ గురించి. కంపల్సరీగా ఈ ఇయర్ ఎండింగ్కి వచ్చే ఛాన్స్లు 99% ఉన్నాయి. సో దానికోసం ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇప్పుడు డిఎస్సి వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ ఒక నోటిఫికేషన్ ఇస్తానని మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు కదండి. సో ఇన్ కేస్ 26 ఎవ్రీ ఇయర్ అంటే 26లో ఇవ్వాలి. ఇన్ కేస్ ఒకవేళ మిస్ అయినా 26లో నోటిఫికేషన్ ఇచ్చిన, ఇప్పుడు ప్రాసెస్కి చూడండి, ఈ అప్లికేషన్ టైం అని, నోటీస్ పీరియడ్ అని, మనకి ప్రిపరేషన్ టైం అని ఒక 45 days, నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా రిజల్ట్ అది ఇది ఏదైనా ఒక 4-5 months ఈజీగా తీసుకుంటారు. ఇన్ కేస్ 26లో నోటిఫికేషన్ ఇచ్చిన 27లో మళ్ళీ జాబ్లో ఉండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో కొన్ని రీజన్స్ వల్ల, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల, కొన్ని ఫ్యామిలీస్ ఇష్యూస్ వల్ల, ఇంకేదైనా రీజన్స్ అవని, టెట్లో సరైన మార్క్స్ లేకపోవడం వల్ల, కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడు ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో సో రెడీగా ఉండండి. ఇంకొక 1 yearలో ఇంకొక నోటిఫికేషన్ రాబోతుంది. మంచిగా ప్రిపేర్ అయ్యి ఇంకో 1 yearలో టీచర్లు అవ్వబోతున్నాం అనమాట. ఇది మన మంచికే. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగులకి వాళ్ళు చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు. సో మన కష్టం కూడా వేస్ట్ అవ్వదు. ఇప్పుడు కొన్ని పాయింట్స్లో మిస్ అయ్యడం వల్ల, కొన్ని మార్క్స్లో మిస్ అయిన వాళ్ళకి ఎంత పెయిన్ఫుల్గా ఉండిద్దో అది నాకు తెలుసు ఒక డిఎస్సి యాస్పిరెంట్గా. సో అక్కడ మిస్ అయిన వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడకుండా టెట్లో మంచి స్కోర్ గెయిన్ చేసుకోండి. మీకు ఇప్పుడు ఇంకా మంచి స్కోర్స్ ఉంటే పర్లేదు, ఇంకా ప్రిపేర్ అవ్వండి. ఇంకొక 2-3 marks యాడ్ అయిన పాయింట్స్లో కూడా మన జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, సో ఉపయోగపడుతుంది అనమాట. మనం చేసే ఏ పని కూడా మనకి నిరుపయోగం అవ్వదు. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకు అది ఉపయోగంగా ఉండిద్ది. సో డిఎస్సి గురించి అది ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ 26 మిస్ అయినా 27లో అయినా నోటిఫికేషన్ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే ఒక పాజిటివ్ మైండ్తో అయిపోయింది దాన్ని వదిలేసి మంచిగా ఇక్కడ నుంచి ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు చేసిన మిస్టేక్స్ని అవి మనం రెక్టిఫై చేసుకుంటా ప్రిపేర్ అవ్వాలి. సో అదనమాట. ఇప్పుడు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఒక డిఎస్సి గురించి ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది మన నోటి అంపటి రాకూడదు. రెడీగా ఉండాలి. ఈరోజు రిజల్ట్ వచ్చింది, సెలక్షన్ లిస్టు అది కూడా రాబోతుంది. సో మనం లేము అని మనకు తెలుసు. సో మనం ఆ లిస్టులో లేము, మనకి ఇంకా జాబ్ లేదు. సో నెక్స్ట్ మనకేంటి, ప్రిపేర్ అవ్వాలి. ఇక నుంచి ప్రిపేర్ అయితేనే నెక్స్ట్ ఇక జాబ్ కోసం కాదండి, ఇక నుంచి ట్రై చేస్తే ఈసారి మనం ర్యాంకర్స్కి వెళ్ళిపోవాలి. అంత కసిగా చదవాలి. ఖచ్చితంగా మనం టాప్లో ఉండాలి. ఆ విధంగా ఒక కసితో మన ప్రిపరేషన్ మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే, అది టెట్కైనా అవ్వండి, డిఎస్సికైనా అవ్వండి, మన ప్రిపరేషన్ మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మనం సక్సెస్ఫుల్ అవుతాము. ఎంతమంది రాని రేపు, ఇప్పుడు 16,000 పోస్టులు రేపు ఇవ్వరు కదా. సో ఎన్ని పోస్టులు అయినా ఇవ్వండి, అందులో ఒక పోస్ట్ మనదే అంటే మనది కావాలి అని మనం అనుకుంటే ఖచ్చితంగా మన ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఇప్పటి నుంచే ఇంకా అన్నీ వదిలేసుకొని దీని మీదే కూర్చోవాలి. నెక్స్ట్ తక్కువ మార్క్స్ ఉన్నవారు ఎలా మార్క్స్ పెంచుకోవాలి.
ఇప్పుడు కొంతమంది 90+ ఉండుంటారు, కొంతమంది 75+ ఉంటారు, కొంతమంది 100+ ఉంటారు. సో ఇలా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఒకవేళ టెట్ రాసి తక్కువ మార్క్స్ వస్తే ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీకు ఇంకొంచెం మోర్ నాలెడ్జ్ ఉండిద్ది. దాన్ని బట్టి ఒకసారి మళ్ళీ ఇప్పుడు చదివినవన్నీ రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకోవడం వల్ల ఏంటి, మీకు ఖచ్చితంగా స్కోర్ పెరిగిద్ది. అలా మీరు ఇక నుంచే స్టార్ట్ చేస్తే రేపు టెట్లో మన మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు ఉండాలి అది. ఇప్పుడు మొన్న టెట్లో మన డిఎస్సి ఉంది, మన మార్క్స్ 2-3 మార్క్స్లో మిస్ అయితే అదే టెట్లో మంచి మార్క్స్ ఉంటే జాబ్ వచ్చేది కదా అని ఆ ఇదితో మన మైండ్ సెట్ చేసుకొని మనం టెట్కి మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ఆ టెట్టే కదా, డిఎస్సి ఎప్పుడు ఇస్తారేమో తెలీదు, అప్పుడు చదవచ్చులే అని ఈ టెట్ని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే టెట్ కూడా మనకి యూస్ఫుల్లే, అది కూడా ఒక 20 మార్క్స్ వెయిటేజ్తో ఉంటుంది కాబట్టి దానికి మనం మంచిగా ప్రిపేర్ అవ్వాలి. సో తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు ఎలా పెంచుకోవాలి, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. మనకి టెట్లో మార్క్స్ పెరిగితేనే రేపు జాబ్ వస్తుంది అని ఒక ఇంట్రెస్ట్తో మనం ముందుకెళ్ళాలి. ఒక మంచి టైం టేబుల్ వేసుకోవాలి. సో అదే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఈ తక్కువ మార్క్స్ పెరగాలంటే మనం ఏం చేయాలి, ఒక మంచి టైం టేబుల్ వేసుకోవాలి. ఇప్పుడు టైం టేబుల్ మంచిది చెప్పమంటే ఇప్పుడు ఎవరి స్ట్రాటజీ వాళ్ళు, ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, అచ్చం దీని మీదే కూర్చొని ఉంటారు. ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, 24 అవర్స్ దీని మీదే కూర్చుంటారు. ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ అంటే ఇంక అన్నీ వదిలేసి కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి అలా కాదు, అది టెట్ నోటిఫికేషన్ పడిని, డిఎస్సి నోటిఫికేషన్ పడిని, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేయాలి, ఖాళీగా ఉన్న టైంలోనే చదువుకోవాలి. కాబట్టి ఎవరి టైంను బట్టి వాళ్ళు టైం టేబుల్ ఒకటి మేక్ చేసుకొని ఒకటి ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారం ఫాలో అవ్వండి. మీరు డైలీ 9 అవర్స్ చదవగలరు, మీ క్యాపబుల్ అదనుకో, దాని ప్రకారం ఒక టైం టేబుల్ వేసుకోండి. మనకున్న సబ్జెక్ట్స్ ఏంటి, ఏ టైంలో చదివితే మీకేది. కొంతమందికి మార్నింగ్ చదివితే బాగా మైండ్కి ఎక్కుతుంది, కొంతమంది ఏ టైం చదివినా పర్లేదు, కొంతమందికి కొన్ని సబ్జెక్టులు టఫ్గా ఉంటాయి, అవి మార్నింగే చదువుతారు, కొంతమందికి కొన్ని సబ్జెక్టులు ఈజీగా ఉంటాయి, అవి వాళ్ళు ఏ టైంలో అది మీ టైంను బట్టి మీకు ఇది ఏ కంఫర్ట్ జోన్లో మీరు ఉంటే ఆ కంఫర్ట్ ప్రకారం మీరు ఒక టైం టేబుల్ వేసుకోండి. ఇప్పుడు టెట్కి అయితే మన సిలబస్ ఏంటి, ఓన్లీ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైకాలజీ, సోషల్, ఇవన్నీ 30 మార్కులకు ఉంటాయి కదా, ఈ 5 అనేవి. ఇప్పుడు మీకు ఇందులో ఏది టఫ్, ఏది సింపుల్. ఇప్పుడు సైన్స్, సోషల్కి వచ్చేసరికి మనం ఏం చేస్తాం, అమ్మో సైన్స్, సోషల్ చాలా ఎక్కువ 3rd, 4th, 5th ఈవీఎస్ చదవాలి, 6th, 7th సైన్స్ చదవాలి, 8th క్లాసు ప్లస్ బయాలజీ ప్లస్ ఫిజిక్స్ చదవాలని దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. మన స్కోరింగ్ వచ్చేసరికి ఈ సైన్స్, సోషలే. మనం ఆల్రెడీ డిఎస్సికి చదివి ఉన్నాం, ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇప్పుడు టెట్ అంటే ఎక్కడి నుంచో ఇవ్వరు కదా, టెక్స్ట్ బుక్స్ నుంచే ఇస్తారు. నన్ను అడిగితే డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈ టెట్ ప్రిపేర్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. ఒకసారి రివిజన్ చేస్తే మంచి మార్క్సే వస్తాయి. కాకపోతే ఆ రివిజన్ చెయ్యాలన్న మనసు మనకు రావాలి. డిఎస్సికి ఎలాగైతే ప్రిపేర్ అయ్యామో అలా దీనికి కూడా ప్రిపేర్ అవ్వాలి, అంతగా రివిజన్ చేయాలి. రివిజన్ చేస్తేనే మనకి ఏ బిట్ అయినా మనం పెట్టగలుగుతాం. ఇప్పుడు టెట్లో ప్రీవియస్ అన్నీ చూస్తే చాలా లిబరల్గా మినిమం నాలెడ్జ్తోనే ఇస్తారు కదా, ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే అలాగే ఇస్తారు. కాబట్టి మనం అవన్నీ ఇప్పుడు అన్నీ గుర్తుండాలంటే గుర్తుండవు కదా, ఒకసారి రివిజన్ చేస్తే మనకు అవన్నీ గుర్తొస్తాయి. సో మీరు అన్నీ ఫస్ట్ నుంచి ఈ పిఐ ఒక్కటి ఉండదు కదా, మిగతా అన్నీ ఉంటాయి. మెథడాలజీ కూడా ఉంటాయి, మెథడాలజీని కూడా నెగ్లెక్ట్ చేయమాకండి. అవి కూడా ప్రతి దాంట్లో 6 మార్క్స్ 6 బిట్స్ ఇస్తారు కదా, అది కూడా ఇంపార్టెంట్. అవి కూడా ఒకసారి చూడండి. ఆల్రెడీ మీరు డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఉన్నారు, అవి చదివి ఉన్నారు, ఒకసారి రివిజన్ చేయండి, తప్పేం లేదు. టైం అయిపోద్ది, ఇంత టైం దీనికి పెట్టాలా, టెట్టే కదా అని నెగ్లెక్ట్ చేయమాకండి. మనకి ఇది ప్రతి మార్క్స్ ఇంపార్టెంటే కాబట్టి మెథడాలజీ కూడా చదువుకోండి. మంచి టైం టేబుల్ ప్లాన్ చేసుకోండి, మెథడాలజీకి ఎలా, కంటెంట్కి ఎలా అని. ఇప్పుడు మనకి ఈ సైకాలజీ వచ్చేసరికి బాగా స్కోరింగ్ అందరికీ, సో సైకాలజీ చదువుకోండి. అలా ప్రతిదీ మ్యాథ్స్ వీక్ అనుకోండి, మన ఛానల్ చూడండి, ఇప్పుడు రీసెంట్గా మ్యాథ్స్ ఇవన్నీ పెడుతున్నాను, మీకు అంత ఈజీగా మ్యాథ్స్ వాళ్ళకి యూజ్ అయ్యేలా. ఈ నోటిఫికేషన్ అయ్యేలోపు మ్యాక్సిమం ఈ టెట్లో ఏ టాపిక్స్ అయితే అడుగుతారో ముందు ఆ టాపిక్స్ కవర్ చేస్తాను. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ చూసుకొని ఏ టాపిక్స్లో టెట్లో ఇస్తున్నారో ఆ బిట్స్ అన్నీ నేను తీసుకొని దాని మీద నేను పెడతానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీ మీకు యూజ్ అవుద్ది. అలానే మిగతావి చేయనా అంటే చేస్తాను. ఫస్ట్ మ్యాథ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను, ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంచెం ఈజీగా అర్థం చేసుకోవాలి. సో నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అండి, అది కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్, అందుకని దాంతోనే స్టార్ట్ చేశాను. సో మీకు ఖచ్చితంగా యూజ్ అవుద్ది. ఇప్పుడు నేను మీకు చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు అర్థమైనాయి కదండి.
మంచిగా టైం టేబుల్ చేసుకోండి. ప్రిపరేషన్ ఎప్పుడు అవ్వాలి, నోటిఫికేషన్ ఇచ్చాక అవుదాం అని ఏం పెట్టుకోమాకండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి, మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యిద్ది. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ ఒక ఫెయిల్యూర్ అయ్యి ఉన్నా, మనల్ని అందరినీ చూస్తున్నారు, తక్కువగా చూస్తున్నారు, అవి ఏం మైండ్లో పెట్టుకోకండి. ఖచ్చితంగా మీకు ఒకరోజు సక్సెస్ డే వస్తుంది. ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళందరూ 1 డేకి 1 నైట్కి ఎవరు సక్సెస్ అవ్వలేదు కదా. వాళ్ళు మనకన్నా ఎక్కువ కష్టపడి ఉంటారు, అందుకే వాళ్ళకి జాబ్ వచ్చింది. సో మనం కొంచెం తక్కువ కష్టపడి ఉంటాం, అందుకే మనకు రాలేదు. మనం చేసిన మిస్టేక్స్ని మనం రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలి. అంతా పాజిటివ్గా ఉండండి. సో ఆల్ ద బెస్ట్ అందరికీ. బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.